అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు స్టే ఫోకస్డ్ ఆన్ యువర్ గోల్స్. మన జీవితంలో మనకున్న కలలు, మనకున్న లక్ష్యాలు ఇవి మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. కానీ సమస్య ఏంటంటే మొదలు పెట్టడం కంటే కొనసాగించడం చాలా కష్టం. ఈరోజు మనం ఎలా మన లక్ష్యాల మీద దృష్టి కలిగి ఉండాలో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, క్లియర్ గోల్ సెట్టింగ్. మొదటిగా మీరు ఏం కావాలనుకుంటున్నారో చాలా క్లియర్గా ఉండాలి. నేను ఫిట్ అవ్వాలి అనేది వ్యాగ్యూ గోల్. కానీ తర్వాత 3 నెలల్లో 5 కేజీలు తగ్గాలి అనేది స్పష్టమైన గోల్. స్పష్టమైన లక్ష్యం మీ మెదడుకి ఒక స్పష్టమైన మ్యాప్ ఇస్తుంది. సెకండ్ పాయింట్, స్మాల్ టార్గెట్స్గా డివైడ్ చేయండి. పెద్ద లక్ష్యాన్ని ఒకేసారి ఛేదించడం కష్టం, అందుకే దాన్ని చిన్న చిన్న స్టెప్స్గా డివైడ్ చేయండి. థర్డ్ పాయింట్, డిస్ట్రాక్షన్స్ తగ్గించండి. ఫోన్ నోటిఫికేషన్స్, సోషల్ మీడియా, యూట్యూబ్ రీల్స్ ఇవి మన ఫోకస్కి పెద్ద శత్రువులు. మీరు పని చేస్తున్నప్పుడు ఫోన్ సైలెంట్లో ఉంచండి లేదా ప్రత్యేకంగా డిస్ట్రాక్షన్ ఫ్రీ టైం కేటాయించండి. డైలీ రివ్యూ చేయండి. రోజు చివరిలో ఈరోజు నేను నా లక్ష్యం వైపు ఎంత ముందుకు వెళ్ళానో చూసుకోండి. ఇది మీకు నెక్స్ట్ డే కోసం మోటివేషన్ ఇస్తుంది. డైలీ రివ్యూ అనేది మన ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడానికి మరియు డిసిప్లిన్ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఫిఫ్త్ పాయింట్, మోటివేషన్ కంటే డిసిప్లిన్ ముఖ్యం. మోటివేషన్ వస్తుంది పోతుంది, కానీ డిసిప్లిన్ ఎప్పటికీ ఉంటుంది. మీరు మనసు లేకపోయినా పని చేయడం అంటే అదే డిసిప్లిన్. డిసిప్లిన్ మీ గోల్స్ని చేరుకోవడంలో గోల్డెన్ కీ. గుర్తుంచుకోండి, ఫోకస్ అనేది ప్రాక్టీస్తో వస్తుంది. ఈ 5 స్టెప్స్ని మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేయండి. మీరు మీ గోల్స్కి దగ్గరవుతారు. మీ డ్రీమ్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయి. స్టే ఫోకస్డ్, స్టే స్ట్రాంగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.